హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. ఏం చేస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్త్, ఐఎమ్ గుడ్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. శ్రీమాత్రే నమః. కంటెంట్ ఏంటి అంటే, మీ లైఫ్లో జరుగుతుంది ఇదేనా? ఓకేనా? అది ఏం జరుగుతుంది ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ప్రస్తుతానికి మీ లైఫ్లో జరుగుతుంది ఇదేనా చూద్దాం. ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది, ఎంత మట్టుకు మీకు రెజనేట్ అవుతుంది, ఎన్ని సినారియోస్ వస్తాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, గెట్ రెడీ. శ్రీమాత్రే నమః. ప్రస్తుతానికి మీ లైఫ్లో జరుగుతుంది ఇదేనా? ప్రస్తుతానికి మీ లైఫ్లో జరుగుతుంది ఇదేనా? చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది. ప్రస్తుతానికి మీ లైఫ్లో జరుగుతుంది ఇదేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి కింద కామెంట్ బాక్స్లో. ఓకేనా? షేర్ చేయండి, లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ఏం జరుగుతుంది మీ లైఫ్లో? ప్రేయర్స్ ఫర్ క్లారిఫికేషన్, జడ్జ్మెంట్. వన్ మోర్ కార్డ్ ప్లీజ్. కార్డు కావాలి. ఏం జరుగుతుంది అసలు మీ లైఫ్లో? కార్డు షఫిల్ చేస్తున్నంతసేపు ప్రశాంతంగా న్యూట్రల్గా ఉన్నారు కదా. చెప్పడం మర్చిపోయాను నేను, చెప్పాల్సింది. ఓకే, ఏంటి ప్రజెంట్గా మీ లైఫ్లో జరుగుతుంది ఇదేనా అని నాకెందుకు చేయాలనిపించేసేసింది. చేద్దాం. ఇది ఎంత మటుకు మీకు రెజనేట్ అవుతే అంత మటుకు తీసుకో. ఓకేనా? బాటమ్ ఆఫ్ ది డెక్ ద చారియట్, 10 of wands, 8 of pentacles. ఓకేనా? ద చారియట్తో మీరు ఒక పాజిటివ్గా ఏదన్నా ఆలోచించాలనుకుంటున్నారు, ఏదో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో అంత నెగిటివ్ కూడా ఆలోచిస్తున్నారు. చూస్తున్నాం మా వ్యూవర్స్. ఓకే, ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో అంత నెగిటివ్గా కూడా ఆలోచించేస్తున్నారు. అప్పుడే చేయాలనుకుంటున్నారు, అప్పుడే చేయొద్దనుకుంటున్నారు. ఆ విషయంలో చాలా 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 సతమవుతున్నారు, బడన్గా ఉన్నారు. చాలా వేగవంతమైన మార్పులు మీలో ఉన్నాయి. మీకు ఏంటి అని అంటే ఇక్కడ చూసారా, బ్లాక్ హార్స్ వచ్చేసి బ్లాక్ వైట్. ఓకే, మీకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ, చెయ్యాలి అని ఏంటి అని అంటే నేను చేయగలుగుతానన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. మీకు చేయాలని ఒక పక్క, చేయొద్దని ఒక పక్క. అంటే నెగిటివ్ ఒక పక్క ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. బట్ ఏంటి అని అంటే దీన్ని పాజిటివ్ అని రాదు, నెగిటివ్ అని రాదు. ఓకేనా? ఆ ఆలోచనలతో సతమతం అయిపోతున్నారు. బడన్గా ఉంది మీ మైండ్, మీ బాడీ, మీ కెరియర్, ఏదైనా సరే చాలా బడన్గా ఉంది. ఈ బడన్లో నుంచి బయటకు రావడానికి హార్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఇది మీకు బాటమ్ ఆఫ్ ది డెక్ స్టోరీ ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకు అందు నుంచి ఈ మిగతా స్టోరీ కూడా మీకోసమే అని చెప్పేసానని అనుకోండి. ఓకేనా? జడ్జిమెంట్, విపరీతమైన హార్ట్ పెయిన్. ఓకే,
విపరీతమైన హార్ట్ పెయిన్లో ఉన్నారు, మీకు మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు, మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. చూస్తున్న మా వ్యూవర్స్ కూడా కొంతమందిని వాళ్ళ పర్సన్ కూడా మీరు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఓకే, అందులో మీకు తెలియకుండానే మీ సిచ్యువేషన్స్ వల్ల మీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్నా, లేదు మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా, ఇద్దరు మాత్రం కర్మ అనుభవిస్తున్నారు. ఇద్దరు మనశ్శాంతిగా లేరు. ఓకేనా? 1 సెకండ్. సారీ అండి. ఇద్దరు మీరు కర్మ అనుభవిస్తున్నారు. ఎంతలా అనుభవిస్తున్నారు అని అంటే, మీకు మీరే ఏమనుకుంటున్నారు, నేను తనకు అలా చేసినందుకు నేను అనుభవిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ మీకు అలా చేసినందుకు తను అనుభవిస్తున్నారని తను అనుకుంటున్నారు. ఏది అయినా సరే చూస్తున్న మా వ్యూవర్స్ అయితే హ్యాపీగా మాత్రం లేరు. అసలు ఏ విధంగా అయినా సరే వాళ్ళని తగ్గించా, ఏమైనా సరే మీకు మాత్రం సారీ అండి, ఏదో ఒక రకం డిస్టర్బెన్సే. మీరు మాత్రం చాలా అంటే చూస్తున్న మా వ్యూవర్స్ అయితే వాళ్ళు హ్యాపీగా లేరు. ఏదో తెలియని బాధ, వాళ్ళకు తింటున్నారు, ఉంటున్నారు, అంతే. ఎందుకంటే భారీ ఎత్తున కర్మ అనుభవిస్తున్నారు. అందులో నుంచి కొంతమందికి ఏంటంటే క్లారిటీ, తెగింపు, ధైర్యము, ఎన్ని రోజుల నుంచి రాని క్లారిటీ ఇప్పుడు మీకు రాబోతుంది. ఎందుకు, ఏ విషయంలో రాబోతుంది అనేది మనం చూద్దాం. ఓకేనా? ఒక క్లారిటీ వచ్చేసేస్తుంది. ఇన్ని రోజులు మీరు ఒక ధైర్యం తీసుకోలేకపోయారు. ఎంతలా అంటే భయపడిపోయారు. నేను ముందుకు వేయాలా, ఒక అడుగు వెయ్యొద్దా వద్దా అని చెప్పేసి ఒక స్టెప్ వేయాలా వద్దా అని కూడా ఆలోచించుకొని భయపడి ఏ స్టెప్ తీసుకోలేక, క్లారిటీ లేకపోతే మీకు క్లారిటీ అయితే రాబోతుంది. చూస్తున్న మా వ్యూవర్స్, మీ పర్సన్కి మీరు చాలా దూరంలో ఉన్నారు, లేదనుకుంటే మీ పర్సన్ మీకు దూరంలో ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీకు ఆయన మీ చూస్తున్న మా వ్యూవర్స్ మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుండొచ్చు, లేదనుకుంటే మా వ్యూవర్స్ మ్యారేజ్ అయి ఉండొచ్చు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్లో ఒక ఆప్షన్ మాత్రం చూస్ చేసుకున్నారు. ఇలా క్వీన్ ఆఫ్ కప్స్తో సాడ్, బాధ, ఇలా వీక్ అయిపోయారు, మెంటల్గా వీక్ అయ్యారు, ఫిజికల్గా వీక్ అయిపోయారు, హెల్త్ సరిగ్గా లేదు. ఎందుకు అని అంటే కర్మ. ఓకేనా? మీ సిచ్యువేషన్ చేజారిపోయిందేమో, ఇంకింతేనా, నేను చూపించిన ప్రేమ కానీ, నేను పడ్డ శ్రమ కానీ, దేనికైనా ఇంకా అందులో గ్రోత్ రాదా, ఇంకా నాకంటూ రాదా, మంచి రోజులు రావా, ఇలా మీకు మీరే ఆలోచిస్తున్నారు. ఎంత పాజిటివ్గా మీరు ఉండాలనుకున్నా కూడా, ఎంత ధైర్యాన్ని కూడా తెచ్చుకోవాలనుకున్నా కూడా మీ ఆలోచనలతోనే ఇలా కృంగిపోతున్నారు మీరు. ఓకేనా? ఇట్లా చూసారా, ఇలాంటి మనుషులు. తను కూర్చున్న సింహాసనం చూడు ఎలా ఉందో, ఆ రాణి చూడు ఎలా ఉందో. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే తిన హార్ట్, తిన సోలు చాలా మంచిది. ఇలాంటి పర్సన్స్ ఉండటం వల్ల ఇంకా ఈ భూమి ఉండిపోతుంది, భూకంపం రాకుండా. ఈ రాణిలా కొంతమంది ఇవ్వటమే, ప్రేమించటమే తెలుసు, సాక్రిఫైస్ చేయటమే తెలుసు, అర్థం చేసుకునటమే తెలుసు. కానీ ఇలాంటి పర్సన్స్ని ఎవరు అర్థం చేసుకోరు. ఈ హార్ట్ బ్రేక్లో నుంచి కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ బయటపడాలనున్న వాళ్ళ కప్స్ ఫుల్ఫిల్ అవ్వాలనేవి ఉన్నా కూడా అవ్వలేని పరిస్థితి. కొంతమందికి ఏంటి అని అంటే కార్మిక్ బాండ్లో నుంచి బయటపడిపోయి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఏ రిలేషన్లో వెళ్ళకుండా సింగిల్గా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నారు. ఎందుకంటే ఏ రిలేషన్ మాకొద్దు, ఎవరూ తోడు మాకొద్దు, ఇలా మేము హాయిగా ఒంటరిగానే జీవించాలని చెప్పేసి అని కొందరు అనుకుంటున్నారు. ఈ 7 ఆఫ్ వ్యాండ్స్తో ఎవరిని లైఫ్లోకి రానివ్వడానికి సిద్ధంగా లేరు, ఎవరికితో మాట్లాడాలని సిద్ధంగా లేరు, ఎవరి కాల్ కోసం, మెసేజ్ కోసం కూడా కొంతమంది చూస్తున్నా కానీ కొంతమందికి అసలు కాల్ వచ్చిన, మెసేజ్ వచ్చినా కూడా లిఫ్ట్ చేసే పొజిషన్లో లేరు. ఎందుకు అనంటే విసిగిపోయారు, ఇలా విసిగిపోయి వేజారిపోయి ఉన్నారు.
వాళ్ళలో వాళ్ళే అవేక్నింగ్ అవుతున్నారు, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే తనలో తానే అంతర్మదనం చేసుకుంటున్నారు. ఓకేనా? 6 ఆఫ్ వ్యాండ్స్తో ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీరు, మీ పర్సన్, మార్నింగ్ కూడా వచ్చింది కార్డు, ఈ 6 బాగా వచ్చేస్తుంది ఏంటో. ఈ 6 ఆఫ్ వ్యాండ్స్తో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఒకవేళ మీ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ లైఫ్ పట్ల వాళ్ళకు క్లారిటీ వచ్చేసింది, ధైర్యం వచ్చేసేసింది. ఈ 6 ఆఫ్ స్వార్డ్స్తో లైఫ్ పట్ల 5 ఆఫ్ స్వార్డ్స్తో వాళ్ళకు ఒక ధైర్యం వచ్చేసింది, క్లారిటీ వచ్చేసింది, ఒక తెగింపు వచ్చేసేసింది. 5 ఆఫ్ స్వార్డ్స్తో 6 ఆఫ్ వ్యాండ్స్ విజయ పతాక జెండా ఎగరేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు లైఫ్ అంతా బోధపడేసేసి ఇలా ఉన్నాను అందుకే ఇలా జరిగింది, ఇలా చేయకూడదు అందుకే ఇలా జరిగింది, ఏది చేయాలో ఏది చేయకూడదో మరీ ఆలోచించి ఒక స్టెప్ తీసుకోబోతున్నారు. ఓకే, అలాంటి మీ లైఫ్లో వేగవంతంగా చెప్తున్నాను కదా, ఇలా ఉన్న వాళ్ళు కూడా అస్సలు మామూలుగా మారట్లేదు, చాలా స్ట్రాంగ్గా మారడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తగినగా ఎదురు దెబ్బలు అలాంటివి, చాలా వేగవంతంగా మార్పులు రావటం, చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకునటం, చాలా వేగవంతంగా ఒక స్టెప్ తీసుకుంటున్నారు. చాలా ప్యాషనేట్గా ధైర్యంగా ముందుకెళ్ళి ఒక నిర్ణయం తీసుకోవడానికి వెళ్తున్నారు. ఓకే, ఈ 3 ఆఫ్ పెంటికల్స్తో కొంతమంది ఈ విజిగి వేజారి ఈ కర్మ వెంటాడుతున్న వాళ్ళు దైవ దర్శనాలకు వెళ్ళటం, గురువులను సంప్రదించటం, తెలిసిన వాళ్ళని సంప్రదించటం, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఏ పనులు అవ్వట్లేదు, నాకు రిలేషన్లో తృప్తి లేదు, నాకు ఏ రకంగా లేదు అని చెప్పేసి ఆయన బాధపడటం, చెయ్యటం, ఏడవటం, దాని గురించి ఎవరన్నా మాలాంటి టారో రీడర్స్కి సంప్రదిస్తే అది చేసుకో ఇది చేసుకో అని చెప్పటం, దానివల్ల కొంతమంది చాలా బిజీగా ఉన్నారు. ఓకేనా? బాటమ్ ఆఫ్ ది డెక్ ద సన్ వచ్చేసేసి ఏంటి అని అంటే ఇలాంటి వాళ్ళకు విముక్తి అన్నది రాబోతుంది. ఈ సాక్రిఫైస్ చేసే వాళ్ళకి, ఇవ్వటమే తెలిసిన వాళ్ళకి, వాళ్ళు స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. వాళ్ళ లైఫ్లో ఒక చిన్న వెలుగు రాబోతుంది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు చూసారా, వాళ్ళకి ఒక వెలుగు రాబోతుంది. ఇంకా చూస్తున్న మా యూనివర్స్ యొక్క లైఫ్లో, వాళ్ళ లైఫ్లో ఇంకేం జరుగుతుంది చెప్పండి యూనివర్స్, చెప్పండి. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి ఉండాలి, అది కూడా ఒక కర్మే. లేదనుకుంటే మీరు మీ పర్సన్ని మోసం చేశారు. లాంగ్ డిస్టెన్స్ కనపడుతుంది ఇక్కడ. ఓకే, మీరు చూస్తున్న మా వ్యూవర్స్ ట్రావెల్ చేసేసి మీకు జాబ్లో 4 రకాలుగా తిరిగే జాబు, ఒక దగ్గర ఉండే జాబ్ కాకుండా అలసిపోతున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతలా ఎదురు చూస్తున్నారంటే ఏళ్ళ తరబడి నుంచి ఎదురు చూస్తున్నారు. అయినా మీ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి మార్పు లేదు. మీకు అబండెన్స్ రాబోతున్నాయి. చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళు ఒక ఇల్లును కొనుక్కోవాలనుకుంటున్నారు, ఒక కారును కొనుక్కోవాలనుకుంటున్నారు, ల్యాండ్స్ తీసుకోవాలనుకుంటున్నారు. విపరీతమైన గ్రోత్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో జరిగిన చీటింగ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమందికి హెల్త్ అనేది చాలా 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 బాగాలేదు. ఐ హోప్ ఏంటి అంటే చూస్తున్న మా వ్యూవర్సే కొంతమందిని చీట్ చేశారు. పక్క వాళ్ళ పార్ట్నర్ని చీట్ చేశారు, వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది హెల్త్ సరిగ్గా లేదు. మీకు ఏదైనా దొంగతనం అనేది, మీ డబ్బు దొంగిలించటం కానీ ఇంకేదైనా మీకు మీ కెరియర్లో మాత్రం జరిగింది, మీ లైఫ్లో మాత్రం జరిగింది. ఓకేనా? ఈ జడ్జిమెంట్, ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, కర్మ అనుభవిస్తున్న వాళ్ళు కొద్ది రోజుల్లో కొంచెం టైం తీసుకొని వాళ్ళ టైము బాటమ్ ఆఫ్ ది డెక్ టైము ఎండ్ అవుతుంది.
డెత్, వాళ్ళకి బుద్ధి వచ్చేసేసి మీ చూస్తున్న మా వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్స్ కానీ వాళ్ళు చచ్చి మళ్ళీ బ్రతికి లైఫ్లో ఇక ఏదో పనులు చేయకుండా బుద్ధి తెచ్చుకొని బ్రతకడానికి, ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయడానికి, లైఫ్లో గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు. ద లవర్స్, మీరు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నా మీ పర్సన్ కోసం ఎదురు చూస్తుంటే నిజాయితీగా ఎవరున్నారో వాళ్ళకి మాత్రం రీయూనియన్ అవుతుంది. ఓకేనా? రీయూనియన్ అవుతుంది. మీరు చాలా కేరింగ్ పర్సన్, మీరు చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు, ఏ విషయాన్నైనా హ్యాండిల్ చేస్తారు. ఇలాంటి ఈ చీటింగ్ ఉన్న పర్సన్ మీ లైఫ్లో కానీ ఉండుంటే మళ్ళీ అలాంటి పర్సన్ మళ్ళీ కొంతమందికి రాబోతున్నారు. ఓకేనా? ఇది ఒక రకంగా రాలేదు, రకరకాలుగా వచ్చింది. ఎంత మట్టుకు ఇది మీకు రెజనేట్ అవుతుందో అంత మట్టుకు తీసుకుంది. ప్రజెంట్గా చూస్తున్న మా వ్యూవర్స్కి ప్రజెంట్గా ఇది మీ లైఫ్లో జరుగుతుంది. ఓకే, ఒక్కసారి ఏంజెల్స్ అడుగుతాం. కర్మ నుంచి విముక్తులు అవుతున్నారా చూస్తున్న మా వ్యూవర్స్? ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ, చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ కర్మ నుంచి రిలీజ్ అవుతున్నారా? ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్. ట్రస్ట్, నమ్మండి. ఏంజెల్స్ చెప్తున్నారు. చూస్ ది న్యూ డైరెక్షన్. వెళ్ళిపోతారు కొంతమంది, ఎంతకాలం అని వెయిట్ చేస్తారు. లుక్ ఫర్ సైన్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అబండెన్స్. కొంతమందికి అబండెన్స్ రాబోతున్నాయి, కొంతమందికి అయితే కొత్త డైరెక్షన్లో లైఫ్ మొదలు పెడతారు. ఎందుకంటే డెత్ కార్డ్ వచ్చేసేసింది. చూస్ ఏ న్యూ డైరెక్షన్. చూసుకోండి, నమ్మండి, మెడిటేషన్ చెయ్యండి. మీకు మెడిటేషన్లో మీకు మంచి మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంటుంది. ఓకేనా? ఇక్కడ రాశిలో వచ్చేసేసి అన్ని రాశులు వచ్చేసాయి. వృషభం, కన్యా, మకర రాశులు, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధను రాశి, కుంభం, మిథునం, తులారాశి. అన్ని రాశులు వచ్చేసాయి, ఎందుకంటే ఇన్ని కార్డ్స్ వచ్చేసాయి కాబట్టి. నెంబర్స్ వచ్చేసేసి 7, 6, 5, 9, 6, 1, 5, 3, 1, 1, 7, 2, 3, 6. ఈ నెంబర్స్ ఉన్నాయండి. లెటర్స్ వచ్చేసేసి AR B J Q T Q P V J S. ఈ లెటర్స్ కనపడుతున్నాయి. M T L. ఈ లెటర్స్ కనపడుతున్నాయండి. ఇది ఎంత మటుకు మీకు రెజనేట్ అయింది, మీకు ఎంత మటుకు ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంది ఒక్కసారి చూసుకోండి. 50-60% మీకు ఇది జనరల్ రీడింగ్ అండి. 50-60% మీకు రెజనేట్ అవుతాయి, ఇది మీది. లేదనుకుంటే లీవ్ ఇట్. మీకు కావాల్సిన వీడియోస్ నా వీడియోలో ఉన్నాయి, నా ఛానల్లో ఉన్నాయండి, చూడండి. ఓకేనా? మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. దయచేసి మటుకు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.